మీరు అక్కడ బీజాపూర్ తర్వాత నెక్స్ట్ బీజాపూర్గా ఎస్పీ అక్కడ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఉండేది, అంటే మన గ్రే హౌండ్స్ ఓకే కి ఈక్వలెంట్గా అక్కడ ఎస్టీఎఫ్ అని చెప్పేవారు. సో దాంట్లో పోస్టింగ్ అయింది కొన్ని రోజులు. అక్కడ కొన్ని నెలలు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎస్పీ ధమ్తరి అని ఒక డిస్ట్రిక్ట్ అక్కడ ఉండేది, అది కూడా కొంచెం ఎఫెక్టెడ్. అంటే బీజాపూర్ లాగా కాదు, బట్ అక్కడ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ పాతలో జరిగినాయి. సో ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీకి వెళ్ళాను. దాని తర్వాత ఎస్పీ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ ఏఎన్ఓ అని అండ్ ఎస్ఐబి రెండు కలిసి ఒక పోస్ట్ ఉండేది ఛత్తీస్గఢ్లో. అది కూడా ఇక్కడ అప్పటికి ఆల్మోస్ట్ నా ఇక్కడ ఆర్డర్స్ వచ్చేసినాయి ఏపీ. కానీ మీరున్న టైంలోనే సల్వార్ జుడు అని ఒక వ్యవస్థ ఉండేది, వాళ్ళతో మీరు నక్సలైట్ మీద పోరాటం జరిపేవారు, దానికి ఒక నాయకుడిని పెట్టారు. అంటే ఒక నక్సలైట్కి ఆపోజిట్గా. అంటే సల్వార్ జుడూమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ బీజాపూర్లో ఒక కుట్రు అని ప్లేస్ అక్కడ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూస్తే అది ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2007 ఇట్ స్టార్టెడ్. సో అప్పుడు అది యాక్చువల్లీ అది పోలీస్ చేసేది ఏం కాదు, ఇట్ వాజ్ అ న్యాచురల్ ఆపోజిషన్ ఆఫ్ ద ట్రైబల్స్ అగేన్స్ట్ ద నక్సల్ వాట్ దే కాల్ ఆపరేషన్. అండ్ నక్సల్స్ వర్ ట్రయింగ్ టు దే ఫెల్ట్ వర్ డిస్ట్రాయింగ్ దేర్ కల్చర్ అండ్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళ ట్రైబల్స్కి వాళ్ళ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు కొన్ని టైప్స్ ఆఫ్ వర్షిప్ ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఉంటుంది. సో నక్సలైట్స్ దానికి డిస్ట్రాయ్ చేస్తున్నారని వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో వాళ్ళే చాలా అప్రైజింగ్గా వాళ్ళు అగేన్స్ట్ నక్సలైట్స్ వచ్చారు. సో అది అయినప్పుడు వాళ్ళు నక్సలైట్స్ కూడా వీళ్ళకి అటాక్ చేశారు, ఎవరు ట్రైబల్స్ వాళ్ళకి అపోజ్ చేశారు, వాళ్ళకి అటాక్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఆ ప్రాబ్లం అయ్యి ఎక్కడెక్కడ పోలీస్ ఉంది ఆ ఏరియాస్లో వచ్చి వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ ఊర్లో ఉండలేకపోయి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడ మళ్ళీ క్యాంప్స్ లాగా డెవలప్ అయినాయి, ఎందుకంటే చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి క్యాంప్స్ లాగా డెవలప్ అయ్యారు. సో ఆ క్యాంప్స్ని ముందు అంటే మీడియాలో అండ్ ఇన్ పబ్లిక్ ఇట్ యూస్ టు బి కాల్డ్ సల్వార్ జుడూమ్ క్యాంప్స్ అని చెప్పేవారు. బట్ అలాగేం కాదు, ఇన్ గవర్నమెంట్ పార్లెన్స్ అది దట్ వాజ్ నథింగ్ బట్ అంటే రీహాబిలిటేషన్ ప్లేస్. అది బేసికలీ ప్లేస్ వేర్ దే కుడ్ స్టే విత్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విత్ పోలీస్ ప్రొటెక్షన్. సో అలాగా అది. కానీ అప్పట్లో ఒక వార్త వచ్చింది సార్, సల్వార్ జుడూమ్ అనేది కేవలం వాళ్ళు బాణాలే కాకుండా వాళ్ళ చేతులు తుపాకులు కూడా పోలీసులు ఇచ్చారని, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కాదండి, సల్వార్ జుడూమ్ వాజ్ ద మూమెంట్. సల్వార్ జుడూమ్ని పోలీస్ వెపన్స్ ఇచ్చిందని అది కాదు. సల్వార్ జుడూమ్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళలో చాలా యూత్ ఉన్నారు, చాలా మెంబర్స్ ఉన్నారు ఆ లోకల్ ఏరియా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. దాంట్లో వాళ్ళకి అంటే ఆ టెరెన్ గురించి, నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ వీళ్ళ మూవ్మెంట్ గురించి కాకుండా ఆ టెరెన్, ఆ కొత్త వచ్చే పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళ ఎఫర్ట్స్ని ఛానలైజ్ చేయడానికి వాళ్ళకి ఎస్పీఓస్గా పోలీస్ యాక్ట్లోనే ఎస్పీఓస్ అప్పుడు ఉంది, స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా రిక్రూట్ చేశారు. వాళ్ళు వేరే వాళ్ళకి కొంతమంది వెపన్స్ ఇచ్చి ఆ ఎస్పీఓస్లో వచ్చిన వాళ్ళే కొందరికి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫైట్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి వెపన్స్ ఇచ్చారు. ఆ సల్వార్ జుడూమ్ నేత మీద కూడా 2-3 సార్లు దాడులు జరిగినట్టున్నాయి కదా. మహేంద్ర కర్మ గురించి మాట్లాడుతున్నారు. అండ్ హీ వాస్ అంటే రీసెంట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హీ డైడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద అటాక్స్. బట్ అప్పుడు జరిగి ఉంటాయి. అండ్ బికాస్ హీ లెడ్ ద అప్రైజింగ్. అప్పుడు అదిత్ జోగి మీద దాడి జరిగినప్పుడు, శుక్లా మీద జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను అప్పుడు ఏపీలో ఉన్నా. ఏపీకి వచ్చారు, కానీ అది కొంచెం పెద్ద ఇష్యూ అయినట్టుంది. అది చాలా పెద్ద అటాక్ అయింది యాక్చువల్లీ, లాట్ ఆఫ్